కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల పాలన పూర్తి చేసుకుంది. ఈ 6 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన హామీలతో పాటు బడ్జెట్ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తుంది. ఇక వారం రోజుల పాటు జరిగే శాసనసభ సమావేశాల్లో 25 లేదా 26న వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇదే నెలలో 23న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అందులో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధులు, కేటాయింపుల ఆధారంగా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అలాగే రైతు భరోసా, రైతు రుణమాఫీతో పాటు మరికొన్ని అంశాలపై కూడా వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక అసెంబ్లీ నిర్వహణకు సంబంధించిన సీఎం అధికారులతో కూడా చర్చలు జరిపారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న రెండో అసెంబ్లీ ఇది. ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ ఒక్కటే, కేసీఆర్ ఈసారైనా అసెంబ్లీకి వస్తారా లేదా అని. అయితే కేసీఆర్ రెండో సెషన్ కి కూడా రాకపోవచ్చనే వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో బలం తగ్గిపోవడం, కేసీఆర్ వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ విరుచుకుపడుతుందని బీఆర్ఎస్ భావించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. దీంతో వచ్చి అవమానపడ్డం కంటే ఈసారి కూడా అసెంబ్లీ బాధ్యతను కేటీఆర్, హరీష్ రావుకు అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మొదటి సెషన్ కి కూడా కేసీఆర్ రాలేదు, కేటీఆర్, హరీష్ రావు మాత్రమే హ్యాండిల్ చేశారు. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరే అసెంబ్లీకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత రెండోసారి జరుగుతున్న ఈ అసెంబ్లీ సమావేశాలకి ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, 6 గ్యారెంటీల అమలు, నిరుద్యోగుల ఆందోళన, లా అండ్ ఆర్డర్ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఈ అసెంబ్లీ సమావేశాలను వేదికగా మార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రజా సమస్యలు, పాలనపరమైన నిర్ణయాలతో పాటు పార్టీ ఫిరాయింపు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, కాంగ్రెస్ పార్టీ చేరికలను ప్రోత్సహించడం వంటి అంశాలపై కూడా కాంగ్రెస్ ను కడిగిపారేసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.